स्वागतं सकललोकनुतायै स्वागतं भुवनराजमहिष्यै कुंडली कुमारी कुटिले चंडी चराचर सवित्री चामुंडे गुणिनि गुहारनि गुह्ये गुरुमूर्ते त्वां नमामि कामाक्षी। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री उमायै नमः। ప్రచండ చండీ తత్వాన్ని చెప్తున్నటువంటి శ్లోక పరంపరలో 13వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. ఇందులో ప్రచండ చండీ స్వరూపం ఏంటో వివరిస్తున్నారు. స్వరూపం తే వజ్రం వియతి రజసాం సూక్ష్మమహసాం ఉపాధిస్తే స్తోమో భవతి చపలా కాపి తనుభా అరుద్ధా తే వ్యాప్తి బలమఖిల దత్తం బలనిదేహే సహస్రాంశ స్వస్య ప్రభవసి సమస్తస్య చ శివే. ఇది మొత్తంగా ప్రచండ చండీ ఏమిటో అర్థం చేసుకోవడానికి ఒక్క శ్లోకం చాలు అన్నంతగా రచించారు. అమ్మవారి యొక్క స్వరూపం వజ్రము, వజ్రము స్వరూపముగా కలిగినటువంటిది. అయితే వజ్రము అనగానే మన వజ్రాయుధము అని బాగా తెలిసినటువంటి అర్థాన్ని చెప్పుకోవచ్చు. అంటే వజ్రాయుధము ఒక ఆకారం అమ్మవారి స్వరూపం అని చెప్పడం కాదు, వజ్రం అంటే ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ వేద పరిభాషలో వజ్రం అంటే ఏమిటి? వజ్రం అంటే దేన్నైనా ఛేదించగలదు, దానిని ఏది ఛేదించలేదు, దాన్ని వజ్రం అంటారు. అలా ప్రపంచంలో దేన్నైనా ఛేదించగలిగేటువంటి శక్తి, దేని చేత ఛేదింపబడని శక్తి ఏదో ఆ శక్తియే వజ్రము. అలాంటి అచ్ఛేద్య శక్తి జగదంబ. ఆ తల్లిని ఏ ఒక్కరూ ఎదుర్కొనలేరు. ఆ తల్లి దేనినైనా ఎలాగైనా మార్పు చేయగలదు గనక వజ్రశక్తి. ఈ ప్రచండ చండీకి చిన్నమస్త అనే పేరుతో పాటు ఐంద్రి, ఇంద్రాణి అనే పేరున్నది. అదేవిధంగా వజ్రవైరోచని అనే పేరు కూడా కనబడుతున్నది. బౌద్ధ శాఖల్లో వజ్రవైరోచని ఉపాసన ఉన్నది. బౌద్ధంలో ఒక తంత్ర విధానం ఉన్నది. ఆ తంత్ర విధానంలో ఉపాసింపబడేది ప్రచండ చండీ. ఎందుకంటే హైందవ ధర్మం యొక్క ఒక శాఖయే బౌద్ధం అని ప్రపంచమంతా తెలిసిన సత్యమే. అందుకే హైందవ ధర్మంలో ఉన్నటువంటి అమ్మవారి మూర్తుల్ని వివిధ నామాలతో వారు ఉపాసన చేస్తున్నారు. ఆ వజ్ర వైరోచనైన తత్వమే వజ్రస్వరూపిణైనటువంటి ప్రచండ చండీ. వియతి రజసాం సూక్ష్మ మహసా. ఈ విశ్వవ్యాపకమైనటువంటి ఆ వజ్రశక్తే ఈ అంతరిక్షంలో రజస్సుగా కనబడుతున్నది. రజస్సు అంటే ధూళి కణాలు. అయితే ధూళి కణాలు కావు, కాంతి కణాలు. సూక్ష్మ మహసాం రజసాం అంటే సూక్ష్మమైనటువంటి కాంతి కణాల రూపంతో అంతరిక్షంలో ఉన్నటువంటిది. ఇది అణుశక్తి అని చెప్పేది. ఇది రేణువులు. రేణువులు అంటే చిన్న చిన్న కాంతి పుంజములు. అందులో అఖండమైన శక్తి ఉంటుంది. ఆ రేణుశక్తే రేణుక అనే వ్యవహారంలో కూడా కనబడుతున్నది. ఇలా వజ్రము, రేణుశక్తి ఈ రెండింటిని చెప్తూ అటువంటి ఆ తల్లి యొక్క దేహస్వరూపము, ఉపాధి రూపం ఎలా ఉన్నది అంటే ఉపాధిస్తే స్తోమో భవతి చపలా కాపి తనుభా. మెరుపు తీగవలే మెరిసిపోతున్నటువంటి దేహకాంతి కలది అన్నారు ఇక్కడ. అంటే ఉమాదేవిగా కనబడే ప్రచండ చండీదేవి యొక్క విగ్రహ రూపాన్ని ఇక్కడ చెప్పారు. వజ్ర రూపము, సూక్ష్మమైన అణువుల రూపము, మూడవది ఉపాసకుడిని అనుగ్రహించేటువంటి దివ్యమంగళ విగ్రహ రూపము. ఆ విగ్రహ రూపము మెరుపు తీగల కాంతితో ఉన్నది. ఇక్కడ మెరుపు అని చెప్పేటప్పుడు తటిల్లేఖా తన్వీం అనేటువంటి భావాన్ని తెలుసుకోవచ్చు. తటిల్లతా సమరుచి అనే అంశం మనకి లలితా సహస్రనామాల్లో కూడా చెప్తున్నారు. ఆ మెరుపు తీగ అంటే సామాన్యం కాదు. సూర్యచంద్రాది జ్యోతిష్యులన్నిటినీ తనలో కలబోసుకున్నటువంటి ఒక కాంతి పుంజమని చెప్పడానికి మెరుపు తీగ అని వర్ణిస్తున్నారు. ఇలా 3 రూపములు చెప్పడం జరిగింది. అలాంటి ఆ తల్లి ప్రధానంగా బలనిధి. ప్రచండ చండీ అంటే బలస్వరూపిణి. ఇది ప్రధానమైన అర్థం. అందుకే చండీ ఉపాసనలో బలం లభిస్తుంది. మనకి వ్యక్తిగతంగా బలం రావడం, అది శరీరానికి మనస్సుకి బలం. ఆ బలాన్ని ఇవ్వగలిగే శక్తి చండీకి, దుర్గకి ఉన్నది. అందుకే దుర్గా సాధన వల్ల బలం పెరుగుతున్నది. అలాగే ధర్మానికి, దేశానికి బలం పెరగాలన్నా దుర్గా రక్షణ ఉండాలి. అలా ఇక్కడ అరుద్ధా తే వ్యాప్తి బలమఖిల దత్తం బలనిధేహే. అమ్మవారు వ్యాపక స్వరూపిణి, వైష్ణవీ దుర్గ. ఆ వ్యాపకత్వానికి అక్కడ అవరోధము లేదు. ఎందుకంటే నీరు వ్యాపించాలి అంటే కొంత మేరకు మాత్రమే వ్యాపించగలదు. గాలికి కూడా పరిమితులు ఉన్నాయి కొంత మేరకే. కానీ ఆకాశం కంటే సూక్ష్మమైన శక్తి అయిన అమ్మవారు ఎంతైనా వ్యాపించగలరు. అలాంటి వ్యాపకత్వ శక్తిమే అరుద్ధా తే వ్యాప్తి. అరుద్ధ అంటే అడ్డగించడం అనేది లేనటువంటి
వ్యాప్తి అమ్మవారిది. ఇదే అరుంధతి అనే మాటలో ఉన్నటువంటి అర్థం కూడా. అరుంధతి అని అమ్మవారికి ఒక పేరున్నది. అరుంధత్యమోఘే అని దుర్గాస్తుతి చేస్తారు. ఇది అరుంధతి అని మునిపత్ని అని మాత్రమే కాకుండా అమ్మవారి పేరుని స్వీకరించాలి ఇక్కడ. అంటే అమ్మవారి యొక్క తేజస్సు యొక్క వ్యాప్తిని ఏ ఒక్కరూ అడ్డుకోలేరు. సూర్యకాంతి మన దాకా వస్తుంటే ఎవరు అడ్డగలరు? శక్తిని ఏ ఒక్కరు అడ్డుకోలేరు. అడ్డుకోలేని శక్తి పేరే అరుంధతి. ఆ మాటను కూడా ఇక్కడ చూపిస్తున్నారు. ఇలా వజ్రశక్తి, రేణుకాశక్తి, అద్భుతమైన మెరుపు తీగవలే మెరిసిపోతున్న ఉపాస్య విగ్రహము. 4వది అరుద్ధాశక్తి, ఇదే అరుంధతి శక్తి. అటు తర్వాత 5వ స్వరూపాన్ని చెప్తున్నారు, బలనిధి. బలమునకు నిధి వంటిది. నిధి అంటే తరగనిది నిధి. ఎక్కడైతే సంపద తరగకుండా ఉంటుందో దానికి నిధి అంటారు. అమ్మవారు బలానికి నిధి, అంటే తరగనటువంటి బలం అమ్మవారి దగ్గర ఉన్నది. పైగా సృష్టిలో ప్రతి బలానికి మూలము ఈ బలనిధే. ఈ బలనిధి నుంచే ప్రపంచానికి బలం వస్తుంది. ఇప్పుడు ప్రపంచంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క బలం ఉంది. భూమికి ఎంత బలం ఉన్నదో మనల్ని అందరినీ మోస్తూ ఉన్నది. అలాగే వ్యక్తులకి బలం ఉంటుంది. సృష్టిలో ప్రతిదానికి బలం ఉంటుంది. ఇన్ని గ్రహాలని తన ఆకర్షణ బలంతో నడుపుతున్న సూర్యుల్లో ఎంత బలం ఉన్నది. ఇలా గమనిస్తే అనంతమైన అంతరిక్షంలో గ్రహాలు, నక్షత్రాలు, వాటిలో ఉన్న వాతావరణం, జీవులు, ప్రతి వారిలో బలం ఉన్నది. ఇలా ప్రపంచమంతా ఉన్న బలాన్నంతటిని కలిపితే మనం ఎంతో అనుకుంటాం. కానీ ఎంతో అనుకుంటున్న ప్రపంచ బలం అంతా కూడా అమ్మవారి బలంలో లవలేశం మాత్రమే, 1000వ వంతు అన్నారు. దీన్ని బట్టి అమ్మవారి బలాన్ని ఒక్కసారి భావన చేయాలి. విశ్వంలో ఉన్న సమస్త బలము అమ్మవారి బలంలో 1000వ వంతు అంటే అమ్మవారు ఆ బలం ఎలాంటిది? బలనిధి. అందులో వచ్చిన ఒక 1000వ వంతు భాగమే ఈ ప్రపంచమంతా ఉన్నది. అంటే బలం ఒక బిందువంత ఉన్నది ప్రపంచమంతా వ్యాపించిపోయి. బలం అమ్మలో సింధువంత ఉన్నది. అందుకే బలనిధేహే సహస్రాంశః స్వస్య ప్రభవసి సమస్తస్య చ శివే. ఏ బలము యొక్క 1000వ వంతు ఈ ప్రపంచాన్ని సృష్టించిందో ఆ బలస్వరూపం అమ్మవారు. అందుకే బలనిధి అని చెప్పారు. ఇప్పటి వరకు ప్రచండ చండీ తత్వం అంతటిని మనం ఈ శ్లోకంలో సమీకరిస్తే వజ్రశక్తి, సూక్ష్మమైనటువంటి కాంతి రేణువుల శక్తి, ఉపాసకులను అనుగ్రహించే మెరుపుతీగ వంటి అద్భుతమైన స్వరూపము, ఏ ఒక్కరూ అడ్డుకొనులేని వ్యాపకత్వము కలిగిన అరుంధతి శక్తి, అదేవిధంగా బలనిధి. ఈ విధంగా 5 స్వరూపాల యొక్క తత్వమే ప్రచండ చండీ తత్వము. అందుకే ఈ తల్లిని ధ్యానం చేసేటప్పుడు ఇవన్నీ మనం మనస్సులో పెట్టుకోవాలి. అయితే వజ్రం అనే దానికి దేన్నైనా ఛేదించగలదు, దాన్ని ఎవరు ఛేదించలేరు అని ఒక అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు మరొక అర్థం చెప్పుకుందాం. ఈ వజ్రం ఇంద్రుడి ఆయుధం. అక్కడ ఇంద్రుడు పరమేశ్వరుడు. మరి వజ్రం ఏంటి? ఆయన చేతిలో ఉంది. ఒక రాజు చేతిలో రాజదండం ఉన్నట్లుగా ప్రపంచానికి ప్రభువైనటువంటి పరమేశ్వరుడు ఇంద్రుడైతే ఆయన చేతిలో వజ్రాయుధం ఉంది. ఈ వజ్రం ఏమిటో వేదం చెప్తోంది. మహద్భయం వజ్రముద్యతం. సృష్టిని శాసించే శక్తి పేరు వజ్రము. ఎందుకంటే ఈశ్వర శాసన భయం వల్లనే సృష్టి అంతా వెళుతోంది. ఇక్కడ ఒక రాజు కొన్ని నియమాలు పెడతాడు. ఆ నియమాలు తప్పితే శిక్షిస్తాడు. ఆ శిక్షకి భయపడి ఆ నియమాలను అందరూ అనుసరిస్తుంటారు. అందుకే రాజశాసనాన్ని గౌరవించి ఆ శాసన భయంతో పనిచేయడం అనేది ఒక రాజ్యంలో ప్రజల్లో కనబడుతుంది. అలాగే విశ్వం అనే రాజ్యానికి విశ్వేశ్వరుడు రాజైతే ఆయన యొక్క శాసన భయమే ఇంద్రశక్తి. ఏ శాసన భయం సృష్టిలో నియమాలను ఏర్పరిచిందో ఆ శాసన భయశక్తే దివ్యమైనటువంటి వజ్రశక్తి. అందుకు వజ్ర శబ్దం వేదంలో అంత గొప్పగా చెప్పబడింది. దీనికి ఉపనిషత్తులు చక్కని వ్యాఖ్యానాన్ని ఇచ్చాయి. మహద్భయం వజ్రముద్యతం అన్న మాటను ఆధారం చేసుకుని భీషాస్మాద్వాతప్పవతే భీషోదేతి సూర్య అని మంత్రం ఉపనిషత్తులో కనబడుతుంది. ఏ పరమాత్మ యొక్క శాసన భయం చేత సూర్యుడు సకాలంలో ఉదయిస్తున్నాడో, వాయువు వీచుతూ ఉన్నదో, జలము ప్రవహిస్తూ ఉన్నదో, ప్రకృతిలో అన్ని నియమములు జరుగుతున్నాయో ఆ పరమాత్మ అయిన పరమేశ్వరుడికి నమస్కారము. అది శాసన శక్తి. ప్రకృతిని శాసించే పరమేశ్వర శక్తి పేరే వజ్రము, ఈశ్వర శాసన శక్తి. ఆ శాసనశక్తి అయిన వజ్రమే వజ్ర వైరోచని, అదే ప్రచండ చండి, అది శాసనశక్తి. అలాంటి శాసనశక్తిని ఎవరైతే అతిక్రమిస్తారో వారిని శిక్షిస్తుంది, ఎవరైతే ఆ శాసనాన్ని ఆమోదిస్తారో వారిని రక్షిస్తుంది. ఇదే సర్వానుల్లంఘ్య శాసన అని మనం లలితా శాస్త్రంలో చదువుకుంటున్నాం. సృష్టిలో ప్రతిదీ ప్రకృతి యొక్క శాసనాన్ని అనుసరించుతూ ఉంటుంది. అలాంటి శాసనశక్తి అయినటువంటి తల్లి. ఈ శాసనశక్తే ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో చూస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలని నిర్ణయించే శాసనశక్తి పేరే కాలము. అందుకే కాలము వజ్రము అని చెప్తున్నారు. కనుక ఈ వజ్రశక్తి అయిన కాలానికే కాళీ అని వ్యవహారం కనబడుతున్నది. అందుకే కాళీతత్వం చండీతత్వం ఒక్కటే అనే విషయం తర్వాత శ్లోకంలో కనబడుతున్నది. యత కాల వ్యాజాత్. కనుక కాళీ యొక్క వైభవాన్ని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీ వజ్రవైరోచని చరణారవిందార్పణమస్తు.